ఈరోజు గాంధీ మహాత్ముడి 155వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం ఈరోజు 155వ గాంధీ జయంతి సందర్భంగా రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇక్కడికి రావడం జరిగింది. మరి గాంధీ మహాత్ముడు సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ అస్సాల నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు. మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు, ఆయన యొక్క సత్యం అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము. మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి అహింసతోనే మరి పరిపాలన కూడా అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్రం తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శమూర్తి. ఆయన సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. కావున ఆ ఆదర్శమూర్తిని నేటి యువతరం అంతా కూడా ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో ఉద్యమాల పట్ల కానీ పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతోని అలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత. ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి వాళ్ళ గొప్ప వాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాలు పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను తలుచుకుంటూ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.